ఆదివారం టీఎస్-యూటీఎఫ్ సంఘ జిల్లా కమిటీ సమావేశంను ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం టీఎస్-యూటీఎఫ్ సంఘం జిల్లా కమిటీ సమావేశంను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులను మార్చి నెల చివరి నాటికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు నమోదు పెంచుటకు, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయుటకై మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసుకుని మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా, ప్రధానోపాధ్యాయులు అదనంగా ఉండేలా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహించాలన్నారు. డిటెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయకూడదని సూచించారు. టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించాలని, సర్వీస్ పర్సన్స్, మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ నేత వెంకటస్వామి, భారత స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ వర్ధంతి సభలను నిర్వహించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్-యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు నాగేశ్వరరావు, బి ఆడం, బి రమేష్, డి శ్రీనివాసచారి, ఎన్ వెంకటేశ్వర్లు, ఆర్ సీనయ్య, పి అభినవ్, ఆర్ శ్రీను, పి నాగేశ్వరరావు, పి కరుణాకర్ రెడ్డి, ఏ సీనయ్య, బి నాగేశ్వరరావు, పి మైసయ్య, డి రమేష్, డి భిక్షం, బాబు, వంశీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.